శ్రీమతి 24 అవర్స్ రొమాన్స్ అని ఒక సీరియల్లో అంటే ఒక వెబ్ సిరీస్ లో అనమాట. ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా కలిసి ఉంటారు పెళ్లి కాకుండా. వీళ్ళకి తోడు ఇంకో అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి కూడా పెళ్లి కాలేదు. ఆ అమ్మాయి కూడా ఇంతకు ముందు ఎవరో ఫ్రెండ్ ఉండేవాడు, బాయ్ ఫ్రెండ్. వాళ్ళిద్దరితో ఏదో గొడవలు వచ్చాయి. ఆ అమ్మాయి ఏమో వీళ్ళ రూమ్ కి వచ్చేసింది. ఆ రూమ్ లో ఉన్న అబ్బాయి వీళ్ళిద్దరితోటి కాలక్షేపం చేసేస్తున్నాడు అనమాట. అది ఎవరో పంపించారు, నేనేం కావాలని చూడలేదనుకోండి. ఎంత అసహ్యం అనిపించిందో. ఇంత దిగజారిపోతారా, ఇంత అసహ్యంగా ఉంటారా అని అనుకున్నాను. ఒక 4-5 రోజుల నుంచి ఈ లివింగ్ రిలేషన్షిప్ గురించి పేపర్లో వస్తుంది చూస్తుంటే సామాజిక మాధ్యమం పాడు చేసేసిందా, లేదు అంటే కల్చర్ పేరుతో అందరూ బయటికి వచ్చేయటం వల్ల ఇలా తయారైపోతున్నారా అని అనిపించింది. విదేశాల్లో ఈ విచ్చలవిడితనాన్ని అనుభవించి అది ఎంత నష్టమో ఎంత అసహ్యమో తెలుసుకుని వాళ్ళు హిందూ సంప్రదాయం మీద, హిందూ వివాహ వ్యవస్థ మీద దృష్టి సారించి వాళ్ళు అలా ఉండాలి, హిందువుల్లా ఉండాలి, భారతీయుల్లా ఉండాలని వాళ్ళు అనుకుంటే, మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే విదేశీ సంస్కృతిని అడాప్ట్ చేసుకుని వాళ్ళ చండాలన్నంతా మన తల మీద రుద్దుకుంటున్నాం. అందులో ఒకటి ఏంటంటే ఈ కో లివింగ్ రిలేషన్షిప్ అన్నమాట. ఉద్యోగం కోసం ఆడపిల్లలు సిటీస్కి వెళ్తున్నప్పుడు ఇదివరకు బాయ్స్ హాస్టల్ వేరు, అలాగే గర్ల్స్ హాస్టల్ వేరు ఉండి, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పటికీ కొంతమంది ఆడపిల్లలు అలాగే చక్కగా పద్ధతిగానే ఉంటారు. అందరినీ అంటలేదు, ఎందుకంటే అందరు ఆడపిల్లలు అలా ఉండరు. కొంతమంది మాత్రం ఏం చేస్తున్నారు అంటే ఈ లివింగ్ రిలేషన్షిప్ కి అట్రాక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తరాది నుంచి వచ్చే కొంతమంది ఆడపిల్లలు ఈ లివింగ్ రిలేషన్షిప్ కి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారని చెప్పి సర్వేలో తేలిందిట. అది ఎంత అసహ్యకరం చూడండి. అంటే ఇంక ఏ బాదరబందీ ఉండదు, పెళ్లి ఉండదు, పెటాకులు ఉండదు, పెళ్లి ఉండదు, తాళ్ళు ఉండదు, ఇంకేదైనా విడిపోతే డివోర్స్ ఉండదు, వాళ్ళకేమో ఏవైనా పరిహారం చెల్లించటం ఉండదు, బంధం అనుబంధాలు ఏది ఉండదు. వన్స్ ఒక్కసారి ఏదైనా ఒక చిన్న తేడా వచ్చిందంటే మాట ఈ పెట్టి పట్టుకుని ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది, సర్దు పెట్టుకుని వాడు వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ నేను మగవాణ్ణి వెనకేసుకొస్తున్నాను అని మాత్రం పొరపాటును కూడా దయచేసి అనుకోవద్దు. వాడు వెళ్ళిపోతాడు. వాడు ఎంత మందితో ఉన్నా సరే ఎవడు అడగడు, ఎందుకంటే లోకం అలాంటిది. కానీ ప్రతి క్షణం బాధపడేది ఎవరో తెలుసా? ఆడపిల్ల. ఏదైనా పొరపాటు జరిగితే, ఏదైనా జరగకూడదు జరిగిపోతే నష్టం ఎవరికి వస్తుంది? ఆడపిల్లకి వస్తుంది నష్టం. తరువాత ఈ అమ్మాయి మనసు మార్చుకుని మన వివాహ వ్యవస్థ మీద నమ్మకం కుదుర్చుకొని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఆ అమ్మాయి మనసు చచ్చిపోదా? ఆ అమ్మాయి చాలా ధైర్యంగా ఉండగలదా? తను తప్పు చేశానని బాధపడుతూనే ఉంటుంది కదా. ఎందుకు వచ్చిన ఈ దిక్కుమాలిన కో లివింగ్ రిలేషన్షిప్స్? మన సంస్కృతి ఏంటి? మన సంప్రదాయం ఏంటి? అసలు మనం ఏం చేస్తున్నాం? పోనీ డబ్బుల కోసం ఏమైనా ఆశపడి వీళ్ళు ఏమైనా కలిసి ఉంటున్నారా? కాదు. ఆ అమ్మాయి చాలా చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది, ఆ అబ్బాయి కూడా చాలా చక్కగా ఉద్యోగం చేసుకుంటాడు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వీళ్ళిద్దరికి అభిప్రాయాలు కలిస్తే వీళ్ళిద్దరికి బోర్ కొట్టకుండా ఉండడం కోసం ముందు ఒకే రూమ్ లో ఒక గదిలో ఉంటారు. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చేసాయన్నమాట సిటీస్ లో. ఆ తర్వాత ఒకే రూమ్ లో ఉన్నారు, రోజులు కాలక్షేపం చేసేస్తారు. అంత అసహ్యకరమైన సంస్కృతిని మనం తెచ్చుకుంటున్నాం అంటే ఎంత దిగజారిపోతున్నాం. ఆలోచించండి ఆడపిల్లలు. మనం ఉద్యోగం చేసుకుంటున్నాము, బయటికి వెళ్తున్నాము, మనకేమో ఇదేదో పెద్ద ఫ్యాషను, మేము పోష్గా ఉంటాము అని అనుకుంటే ఈ రోజు బానే ఉంటుంది పరిస్థితి అంతా. ఎందుకంటే ఒంట్లో అంతా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఈ రోజు మనకి తేడా ఏం తెలియదు. రేపన్న రోజు ఒక్కసారి మనకి రాకూడని రోగం ఏదైనా వచ్చిందని అనుకోండి, మన మోహాన్ని చూసేంత గంజినీళ్లు పోసేవాడు కూడా ఎవడు ఉండడు. అంతగా మీకు లివింగ్ రిలేషన్షిప్ లో ఉండాలంత కోరికగా ఉంటే ఇంట్లో మీ తల్లిదండ్రులకి చెప్తే పెళ్లి చేసి పంపించేస్తారు. హాయిగా మీ ఇద్దరు ఉండొచ్చు కదా, చట్టబద్ధంగా తాళి కట్టించుకుని ఇంట్లో ఉండొచ్చు కదా. ఎందుకు వచ్చిన బాధలు, ఎందుకు వచ్చిన కష్టాలు ఇవన్నీ? ఆ లివింగ్ రిలేషన్షిప్ తో ఉన్న వాళ్ళిద్దరూ కొంతకాలం ఉంటారు, బయటికి వెళ్తారు, తిరుగుతారు. రేపు అన్న రోజు ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో బయటికి వెళ్తే ఎవరైనా సరే ఇంకొక వ్యక్తితో చూసిన వాళ్ళు ఏమంటారు? ఏ పలానా వాడితో తిరిగిందిరా అంటారా లేదా? అవసరమా అన్ని? అన్నిటికంటే ముఖ్యం మన సంప్రదాయం ఏంటి, మన ఆచారం ఏంటి, మన భారతీయ సంస్కృతి ఏంటి? తల్లిదండ్రులు కూడా కాస్త ఆలోచించండి. ఉద్యోగాల పేరిట కొంతమంది అమ్మాయిలు, అందరూ అని నేను చెప్పటం లేదు, కొంతమంది అమ్మాయిలు ఇలా బయటికి వెళ్తున్నప్పుడు కనీసం పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ రూమ్ లో ఉన్న వాళ్ళు ఏంటి అని చెప్పి కనీసం మనం గనక వెళ్ళి అస్తమాను చూసుకుంటుంటే ఇలాంటి తప్పులు జరగవు. ఒకవేళ
మీ ఇంట్లో అమ్మాయిలు మేము లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటాము, ఇంకొక అబ్బాయి నాతో ఉంటాడు అని అంటే నిర్మొహమాటంగా నిష్కర్షగా చెప్పేసేయండి. అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఒప్పుకోను, తాట తీసేస్తాను జాగ్రత్త అని చెప్పండి. నువ్వు ఉద్యోగం చేయక్కర్లేదు, గాడిద గుడ్డు చేయక్కర్లేదు, ఇంట్లో పడుండు అని మనం చెప్పగలిగితే ఇలాంటివి జరగవు. కానీ మనం చెప్పం, ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉద్యోగం చేస్తోంది కాబట్టి కాస్త గట్టిగా ఏదైనా మాట్లాడితే. ఇది కూడా కొంతమంది తల్లిదండ్రులే, అందరి తల్లిదండ్రులు డబ్బు కోసం ఆశపడతారని మాత్రం నేను పొరపాటును అంటలేదు, అనను కూడా. కొంతమంది పరిస్థితుల ప్రభావం వల్ల ఈ ఉద్యోగం చేసే అమ్మాయిని ఉద్యోగం మానిపించలేకపోతారు. కొరివితో తల గోక్కుంటే నష్టపోయేది ఎక్కువగా, ఇలాంటి రిలేషన్షిప్స్ లో నష్టపోయేది ఎక్కువగా, నష్టం శాతం ఎక్కువగా ఆడపిల్లలకే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని ఎలా పెంచాలి అంటే మన పురాణంలోని పాత్రల్ని చెప్పి, సీతమ్మ ఏంటి, దమయంతి ఏంటి, ద్రౌపదం ఏంటి, రాధం ఏంటి, వీళ్ళ పాత్రలన్నింటి గురించి చెప్తే ఈ దిక్కుమాలిన లివింగ్ రిలేషన్షిప్స్ అవన్నీ ఉండవు. మనం చెప్పే టైము లేక, వాళ్ళకి చెప్పక పిల్లల్ని చిన్నప్పటి నుంచి యంత్రాలుగా తయారు చేసేసాం కాబట్టి ఈ వివాహ వ్యవస్థని కూడా యంత్రంలా మార్చేశారు. బంధం అనుబంధం ఇవేమీ లేకుండా, విలువలు లేకుండా ఎంత చండాలం చేసేయాలో అంత చండాలము చేసేసారు. ఈ రోజు మనకు ఓపిక ఉన్నంత కాలం, సంపాదించినంత కాలం అన్ని బానే జరుగుతాయి. కానీ ఇది ఉద్యోగాలు ఏది శాశ్వతం కాదు కదా, ఈ ప్రైవేట్ ఉద్యోగాలన్నీ. ఏదో ఒక రోజు మనకు ఉద్యోగం పోతే ఆ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నవాడు మనతో ఉంటాడా? ఒక్క పైసా నీ దగ్గర లేనప్పుడు వాడు నిన్ను వదిలేసి పోతాడు. అప్పుడు నీ జీవితం ఏంటి? ఏం కావాలి నీ జీవితం? అనవసరంగా ఇంకెవడితోటో లివింగ్ రిలేషన్షిప్ లో ఉండకండి. మీరు అంతగా సరదాగా ఉండాలని అనుకుంటే తల్లిదండ్రుల్ని పెళ్లి చేసేమని చెప్పండి. ఈవెన్ మగపిల్లలైనా సరే ఇలాంటి తప్పు చేయకూడదు. అది మహాపాపం, అది చాలా తప్పు. ఇంకొక ఆడపిల్ల ఉసురు పోసుకుంటున్నట్టు మగపిల్లలకు గాని ఆడపిల్లలకు గాని మన సంస్కృతి గురించి మనం చెప్పాలని దౌర్భాగ్యంలో ఉన్నాం కాబట్టే ఈ చండాలమంతా ముందుకు వెళ్ళిపోతుంది. రోగం వస్తే ఈ లివింగ్ రిలేషన్షిప్ తో ఉన్నవాడు వచ్చి వైద్యం చేయడు, వాడు మొహం చూడ్డు. నీకు రోగం వచ్చి నీకు ఇలా హాస్పిటల్కి పోతే వాడు సూట్ కేసు పట్టుకుని ఇంటికి పోతాడు. అదే చివరికి జరుగుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.